గురుభ్యో నమః. ఈరోజు మనం మూర్తి నిర్ణయం టాపిక్ చూద్దామండి. గోచారంలో మూర్తి నిర్ణయం అనేది చాలా ముఖ్యమైనది. గ్రహములు నిత్యం పరిభ్రమణ చెందుతూ ప్రతి గ్రహం తన కక్షను అనుసరించి ముందుకు వెళ్తుంది. అలా గ్రహములు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించే సమయం తెలుసుకొని మూర్తి నిర్ణయం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం రాశి ఫలితాలను తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఉగాది నుండి సంవత్సరం ప్రారంభమైనట్లు లెక్కేసి రాశి ఫలితాలను తెలుసుకోవడం జరుగుతుంది. ఉగాది సమయంలో ఉన్న గ్రహముల స్థితి ప్రకారం మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు. గ్రహములలో నిత్యము జరుగు సంచారాన్ని బట్టి మానవులకు కలుగు శుభ అశుభ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వీటిలో సూక్ష్మంగా తెలుసుకున్నటకు వీలుగా ఉంటుందని పూర్వమే మూర్తుల నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు మూర్తులను నిర్ణయించే విధి తెలుసుకుందాం. చంద్రుని గమనం వలన నక్షత్రాలను తెలుసుకోవడం జరుగుతుంది. మన జన్మ నక్షత్రం తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది. జన్మ నక్షత్రం తెలియని వారికి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి నామనక్షత్రం కింద తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పేరులో ఉన్న మొదటి అక్షరం ప్రకారం ఏ నక్షత్రం అవుతుందో గుర్తించి ఆ నక్షత్రం ఏ రాశికి చెందిందో తెలుసుకున్న తర్వాత జన్మనామం లేదా జన్మ నక్షత్రం లేదా నామనక్షత్రం తెలుసుకున్న తర్వాత జన్మరాశిని లేక నామరాశిని తెలుసుకోవాలి. ఏ గ్రహం మూర్తి నిర్ణయం చేయాలో మొదట గుర్తించాలి. పిమ్మట ఆ గ్రహం ఏ రోజున ప్రవేశించున్నది, గ్రహము ప్రవేశించే రోజున ఉన్న నిత్య నక్షత్రం ఏమిటి తెలుసుకోవాలి. ఆ నక్షత్రంకు సంబంధించిన రాశి ఏమిటనేది అనే విషయంలో జాగ్రత్తగా లెక్కించవలను. ఆ విధంగా లెక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి మూర్తి నిర్ణయం చేయాలి. జన్మరాశి నుండి లేదా నామరాశి నుండి 1, 6, 11 రాశులలో ఉన్న గ్రహములు సువర్ణమూర్తులు. 2, 5, 9 రాశులలో ఉన్న గ్రహము రజతమూర్తులు అంటే వెండితో చేసింది అన్నమాట. 3, 7, 10 రాశులలో ఉన్న గ్రహాలు తామ్రమూర్తులు అంటే రాగిమూర్తులు. 4, 8, 12లో ఉన్న గ్రహాలు లోహమూర్తులు అంటే ఇనుపమూర్తులు అన్నమాట. ఈ విధంగా మూర్తి నిర్ణయం చేసుకోవాలి. వాటికి ఉన్న విలువ ఆధారంగా చేసుకొని గ్రహములు ఇచ్చే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని మూర్తి నిర్ణయం చేయడం జరుగుతుంది. సువర్ణమూర్తి 100% శుభ ఫలితాలు ఇస్తాడు. రజతమూర్తి 75% శుభ ఫలితాలు ఇస్తాడు. తామ్రమూర్తి 50% శుభ ఫలితాలను ఇస్తాడు. లోహమూర్తి 25% శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఈ విధానమున వర్తమాన పరిస్థితులలో గ్రహము గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణంగా మానవ జీవితంపై కలుగు శుభ అశుభ ఫలితాలను క్షుణ్ణంగా తెలుసుకున్నటకు ఉపయోగపడే విధంగా మార్చులు మనకు అనుగ్రహించారు. ధన్యవాదాలు.